హలో! హాయ్ అండి. ఈరోజు నేను ఒక బుక్ రివ్యూ చేయబోతున్నాను. ఏంటంటే మా పిల్లలు ఎప్పుడు చెప్తూ ఉంటారు, "మమ్మ మీరు ఏ బుక్ తీసుకోవాలన్నా, ఏ వస్తువు తీసుకోవాలన్నా అన్ని రివ్యూస్ చూస్తారు. మీరెందుకు రివ్యూ ఇవ్వరు" అని. అప్పుడు అవును నిజంగానే కదా! ఒక బుక్ మంచిగా అనిపించినప్పుడు మనం మంచిని స్ప్రెడ్ చేయడంలో తప్పేం లేదు కదా! ఒకసారి మనము బుక్ రివ్యూ ఇద్దాము అనే ఉద్దేశ్యంతోటే ఈ రివ్యూ ఇస్తున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే పిల్లలతోటి ఒక క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయండి అని చెప్తూ ఉంటారు. అవును. క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడంలో స్టోరీస్ ఆర్ ద బెస్ట్ థింగ్. అందులోనూ ఈ 'సుధామూర్తి' బుక్స్ చాలా బాగున్నాయండి. అంటే వాళ్ళతో పాటు కూర్చొని మనం రీడ్ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా మనము పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తాము. ఎస్పెషల్లీ దిస్ బుక్. దీని గురించి చెప్పాలంటే ఇదేంటంటే సమ్మర్ హాలిడేస్‌లో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి ఈ పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు. వచ్చిన తర్వాత అక్కడున్న సిట్యుయేషన్ బట్టి వాళ్ళ డౌట్స్ తోటి వాళ్ళ గ్రాండ్ మదర్‌ని డౌట్ రేజ్ చేసినప్పుడు వచ్చే సందర్భంలో దానికి తగ్గట్టుగా స్టోరీ గ్రాండ్ మదర్స్ చెప్తూ ఉంటారనమాట. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా కొనసాగుతూ ఉంటుంది దీంట్లో స్టోరీసు. ఇటు మనం పిల్లలతో ఒక క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండి మోరల్ వాల్యూస్ నేర్చుకుంటున్నట్టు ఉంటుంది. పిల్లలకి అందులోనూ ఏంటి రీడింగ్ అలవాటొచ్చేస్తుంది. బొమ్మలతోటి వాళ్ళు ఇంట్రెస్టింగ్‌గా ఏంటంటే ఒకటి మనం స్టార్ట్ చేసామనుకోండి వాళ్ళకంత ఇంట్రెస్ట్ అనిపించదు. అబ్బా! చదవాలా అని. బట్ దీస్ ఆర్ ద స్టోరీస్ వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత వాళ్ళసలు అడుగుతారు. అమ్ అమ్మ ఈరోజు స్టోరీ చదువుదామా అని. సో, క్వాలిటీ టైమ్ పిల్లలతో స్పెండ్ చేయాలంటే స్టోరీ రీడింగ్ టైమ్ అనేది ది బెస్ట్ టైమ్. అది ఒక పాయింట్ కూడా బావుంటుంది. ఈ పేరెంట్స్ పిల్లలతోటి ఒక క్వాలిటీ టైమ్ మెయింటైన్ చేయడంలో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.